ఎన్టీఆర్ గారితో నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నప్పుడు మీరు చేసుకుంటా వచ్చి ఒక డైరెక్షన్‌లో రామ్మూలపూడి గారి డైరెక్షను, జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో అని వచ్చినప్పుడు చాలా మంచి పబ్లిసిటీ జరిగింది. అదే గనుక అది హిట్టు, ఫ్లాపు అయన్నీ తర్వాత సంగతి. అదే గనుక ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుంది సార్? అంటే అప్పుడు కొన్ని తప్పులు జరిగాయండి. నా నా వీక్‌నెస్ వల్ల. అంటే ఏమైందంటే కథగా పాయింట్‌గా నాకు రాజమౌళికి విపరీతంగా నచ్చింది. తారక్ కూడా వెంటనే ఓకే చేశాడు. డెవలప్ చేస్తున్న ప్రాసెస్‌లో గాడి తప్పింది అది. ఓకే. అది వి కుడ్ంట్ పుల్ ఇట్ బ్యాక్. కొన్ని కారణాల వల్ల వెనక్కి సైడ్‌కి మళ్ళీ స్ట్రెయిట్ లైన్ తేలేకపోయింది దాన్ని. అలా ప్రాబ్లం వచ్చింది. బట్ అప్పటికి దానికి మేజర్ లాస్ ఏం కాదండి. అది 10 కోట్లు అనుకున్నా 12 కోట్లు ఫినిష్ చేసాము. 9 కోట్ల దాకా కలెక్ట్ చేసేసింది. నా పాయింట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మనీ కలెక్షన్ గురించి కాదు సార్. అంటే మీకు రావాల్సినంత పేరు రాలేదని నా బాధ. అంతే. చెడ్డ పేరు వచ్చింది. అదే చెప్తున్నా. నేను పాడు చేశాను, చెడ్డ పేరు అయితే వచ్చేది మార్కెట్లో. అది ఎలా తీసుకున్నారు సార్ ఆ టైంలో? సార్ ఐసోలేషన్ అండి, ఏం చెప్తాం. అది బికాజ్ ఆ టైంలో నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది రాజమౌళి, రాజీవే. అదే రాజమౌళి అయితే రోజు ఇంటికి వచ్చి బయటకు తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లో ఏడుతో కూర్చొని అని చెప్పేసి ఆ సినిమాకి ఈ సినిమాకి వాడి ఇంటికి తీసుకెళ్ళిపోయి తనే తిప్పేవాడు. మారల్ సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్. రాజమౌళి, రమ, కీరవాణి గారు, వల్లి వాళ్ళే. నాకైతే రాజీవ్ నేను ఒక్కడే ఉన్నానని తెలిస్తే తన ఇంటి నుంచి పెద్ద క్యారేజ్ తీసుకొచ్చి భోజనం పెట్టాడు ఇంట్లో. ఆ టైం మా ఆవిడ మా అమ్మాయి మెడ్రాస్లో ఉండేవాడు, సెంట్రల్. సో నేను ఒక్కడనే ఉండేవాడిని. సో రాజీవే వచ్చి రెగ్యులర్గా భోజనం పెట్టేవాడు నాకు. సో అలాగే దే టుక్ కేర్ ఆఫ్ మీ. దీంట్లో ఆ బాధల నుంచి బయటపడటానికి చాలా హెల్ప్ చేశారు చాలా మంది నాకు.